Hello everyone, welcome to session 1 of your Java programming language. Today we are going to discuss about Java introduction. Let me show you the session plan of our Java concepts. Here are the session plan of our Java concepts. In session 1 we are going to discuss about introduction to Java, overview of Java programming language, setting up JDE, Java Development Environment, that is JVM, Java Virtual Machine, writing and running your first Java program. అసలు జావా ప్రోగ్రామ్ ఎలా రాయాలి, ఫస్ట్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అన్ని సెషన్ 1లో మనము డిస్కస్ చేసుకుందాము. సెషన్ 2 నుంచి డెప్త్గా వెళ్దాము. వేరియబుల్స్ గురించి, డేటా టైప్స్ గురించి, ఆపరేటర్స్, ఎక్స్ప్రెషన్స్, కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్, అరేస్, మెథడ్స్, ఊప్స్ బేసిక్స్ ఈరోజే నేను చెప్తాను. నెక్స్ట్ డెప్త్గా మనము సెషన్ 7లో వెళ్తాము. సెషన్ 8లో ఎన్కాప్సులేషన్ అండ్ ఇన్హెరిటెన్స్, ఇవన్నీ ఊప్స్ కాన్సెప్ట్సే. ఊప్స్ కాన్సెప్ట్లో డెప్త్గా ఎన్కాప్సులేషన్స్ అండ్ డేటా హైడింగ్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్ అండ్ ఇంటర్ఫేసెస్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఫైల్ హ్యాండ్లింగ్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే యాప్లెట్స్, వాటన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ సెషన్ 1కి వచ్చేస్తే ఇంట్రడక్షన్ టు జావా. అసలు జావా అంటే ఏంటి, జావా ఎందుకు వాడతారు, అసలు జేవిఎం అంటే ఏంటి, జేవిఎంలో ఏముంటాయి, జేవిఎం ఎందుకు అంటే బైట్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి, అవి మొత్తం డీటెయిల్గా మనం చూద్దాము. నెక్స్ట్ ఊప్స్ కాన్సెప్ట్స్, అసలు ఊప్స్ అంటే ఏంటి, జావాలో దానికి ఉన్న యూజ్ ఏంటి, మనం ఊప్స్ ఎందుకు వాడతాము, దాన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని ఎందుకు పిలుస్తాము, అన్నీ తెలుగులోనే మనం డిస్కస్ చేసుకుందాం. ఎప్పుడూ కూడా అసలు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చెప్పేటప్పుడు అది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తారు. అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే, ఎప్పుడైనా ఒక 2 పర్సన్స్ ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు, అంటే మీరు నేను మాట్లాడుకోవాలనుకోండి, ఏదైనా ఒక లాంగ్వేజ్ వాడతాము. అంటే మనం ఎక్కువగా తెలుగులో ఉంటాం కాబట్టి తెలుగు అనే లాంగ్వేజ్ని వాడతాము, అది ఒక లాంగ్వేజ్. ఇంగ్లీష్ అనేది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి ఇంగ్లీష్ కూడా వాడచ్చు, వస్తే ఇద్దరికి వచ్చి ఉండాలి. సో కంప్యూటర్కి పర్టికులర్గా ఈ లాంగ్వేజ్ వచ్చు అని మనకు తెలియదు. మనకు తెలిసింది ఒకటే, ఇంగ్లీష్ అంటే ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ కోడ్, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట, లైన్ బై లైన్గా ఉంటుంది. ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనము కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవ్వడానికి వాడతాము. అదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని నేమ్ పెట్టారనమాట దానికి. ఇప్పుడు జావా అనేది ఎందుకు నేర్చుకోవాలి అంటే, కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవ్వేందుకు. కంప్యూటర్లో ప్రోగ్రామింగ్ రాసినప్పుడు కంప్యూటర్కి వచ్చిన లాంగ్వేజెస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నమాట. సో మన టాస్క్ని పర్ఫామ్ చేయడానికి జావా అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని వాడి, ఇట్ మే బి అడిషన్, సబ్స్ట్రాక్షన్ ఆఫ్ 2 numbers. ఇప్పుడు 2 numbers అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10, 5 అనుకోండి, అడిషన్ పర్ఫామ్ చేయమన్నప్పుడు 10 + 5 అని మనం సింపుల్గా చెప్పేస్తాం, అంటే 15 అని చెప్తాం అవుట్పుట్. అదే ఒకవేళ మనకి పెద్ద పెద్ద నంబర్స్ ఇచ్చారంటే 10,000, 10 lakhs + 50 lakhs, అది కూడా చెప్పొచ్చు 60 అని చెప్పి, 60 lakhs అని, 10 lakhs + 50 lakhs 60 lakhs అని. ఒకవేళ కాంప్లెక్స్ నెంబర్స్ ఇస్తే వాటిని ఎలా అడిషన్ చేస్తాము, దానికి ఒక టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఒక పేపర్ తీసుకోవాలి, పెన్ తీసుకోవాలి, దాన్ని సాల్వ్ చేయాలి. అలాగా మనము సింపుల్గా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కోడ్ రాసేసామంటే ఏ టైప్ అయినా సరే, ఏ డేటా టైప్ అయినా సరే, డబల్ కానీ ఫ్లోట్ కానీ అన్నీ సపోర్ట్ చేసేట్లుగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే జావాలో కానీ పైథాన్లో కానీ మనం కోడ్ రాసామంటే, కంప్యూటర్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, నేను సెకండ్స్ అంటున్నా, మనకి మినిట్స్ కాదు హార్స్ పడుతుంది, కాకపోతే ఇది సెకండ్స్లో మనకి అవుట్పుట్ చూపిస్తుంది. అందుకు మనము కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవ్వడానికి వాడే లాంగ్వేజే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నెక్స్ట్ ఇది జావా లాంగ్వేజ్ని ఒరాకిల్ అనే కంపెనీ ఓన్ చేసుకున్నారు. 3 billion డివైజెస్, అంటే చాలా డివైజెస్ జావాని రన్ చేస్తున్నాయి. అసలు జావా అనేది ఎవరు డెవలప్ చేశారంటే, జేమ్స్ గాజ్లింగ్ అనే ఆయన జావాని డెవలప్ చేశారు.
ఏ ఇయర్లో అంటే 1991లో. జావా వాజ్ డెవలప్డ్ బై జేమ్స్ గాజ్లింగ్ ఇన్ 1991. అసలు జావాకి ఇనిషియల్గా ఓక్ అనే నేమ్ ఉన్నిందనమాట. అంటే మన డెవలపర్కి కాఫీ అనేది చాలా ఇష్టం కాబట్టి ఆయన కాఫీ బీన్స్ యొక్క నేమ్ ఓక్ అనే నేమ్ పెట్టారు. తర్వాత మనము జావా అని రీనేమ్ చేసుకున్నాము. ఫస్ట్ సన్ మైక్రో సిస్టమ్స్లో దాన్ని డెవలప్ చేశారు. ఇది వీడియో గేమ్స్ని అలాంటి అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది జావా. ఇప్పుడు యూజెస్ చూద్దాము. యూజెస్ ఏంటంటే మొబైల్ అప్లికేషన్స్, ఎక్కువగా ఆండ్రాయిడ్ యాప్స్ని డెవలప్ చేయడానికి జావా అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని వాడతారు. డెస్క్టాప్ అప్లికేషన్స్ కానివ్వండి, వెబ్ అప్లికేషన్స్ కానివ్వండి, వెబ్ సర్వర్ అండ్ అప్లికేషన్ సర్వర్. అసలు సర్వర్ అంటే ఏంటంటే మన ఎప్పుడూ కూడా క్లయింట్ సర్వర్ కమ్యూనికేషన్ని ఫాలో అవుతాం అన్నమాట. క్లయింట్స్ అంటే మనము, సర్వర్ అంటే బ్యాక్ సైడ్ ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం ఏదైనా ఒక వెబ్ బ్రౌజర్ తీసుకున్నాం అనుకోండి, ఇది ఇంటర్ఫేస్ అనుకోండి. ఇక్కడ మనము ఇది వాట్సాప్ అనుకుంటే ఏదైనా మనం టైప్ చేసినప్పుడు ఇమీడియట్గా మనం హాయ్ అని టైప్ చేసామనుకోండి, ఇక్కడ సెండ్ కొట్టంగానే అది వెళ్ళిపోతుంది. ఎవరికి వెళ్తుంది? ఏ పర్సన్కి అయితే మనం సెండ్ చేస్తామో ఆ పర్సన్కి వెళ్తుంది. ఆ పర్సన్కి వెళ్ళేదాన్ని మొత్తం చూసుకునేది ఎవరంటే సర్వర్ అనమాట. సో ఇలాంటి అప్లికేషన్స్ని, గేమ్స్ని, డేటాబేస్ కనెక్షన్ని మొత్తం చూసుకునేదానికి జావా అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మనం వాడుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే జావా అనేది ఓరా అనే ఒక స్లోగన్ మీద వర్క్ అవుద్ది అనమాట. ఓరా అంటే ఏంటంటే రైట్ వన్స్ రన్ ఎనీవేర్. మనం ఎప్పుడైనా ఒక్కసారి రాసి ఎక్కడైనా ఏ ప్లాట్ఫామ్లో అయినా, అంటే విండోస్ కానీ, అంటే డిఫరెంట్ ఆపరేటింగ్ ప్లాట్ఫామ్ అంటే ఏం లేదండి, ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఇంటర్ఫేస్ కదా, మనకి సిస్టమ్కి ఉండే ఇంటర్ఫేస్నే ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. ఆ ఆపరేటింగ్ సిస్టమ్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. విండోస్ ఉంటుంది, లైనెక్స్ ఉంటుంది, మ్యాక్ ఉంటుంది, ఐఓఎస్ ఉంటుంది. సో అంటే ఐఓఎస్ అంటే యాపిల్ ఫోన్స్ వాడతారు కదా వాళ్ళది అనమాట. సో ఇలాంటి డిఫరెంట్గా ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్స్లో వర్క్ అవుద్ది ఏది, జావా అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క కోడ్. ఎందుకంటే జావాలో ఏది కానీ మనకి డాట్ క్లాస్ ఫైల్ అనేది ఒకటి వస్తుంది అనమాట. ఎప్పుడైనా కూడా మనము ఈ జావా అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క కోడింగ్ని డాట్ క్లాస్ ఫైల్తో సేవ్ చేస్తాం కదా, ఆ డాట్ క్లాస్ ఫైల్ అనేది బైట్ కోడ్గా కన్వర్ట్ అవుద్ది. ఎలా అంటే జేవిఎం కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఆ బైట్ కోడ్ని మనం ఏ ప్లాట్ఫామ్లో అయినా కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సి అనుకోండి, స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు కదా సి. సో అది ఒక స్ట్రక్చర్ని ఫాలో అవుద్ది. ఎలా అంటే హెడర్ ఫైల్స్, stdio.h అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ ఫైల్ అనమాట. సో ఇన్పుట్ అవుట్పుట్ని లింక్ చేస్తాము. అలాగా అక్కడి నుంచి వాయిడ్ మెయిన్ నుంచి ఓపెన్ బ్రేసెస్, ఎండింగ్ బ్రేసెస్ వరకు కూడా మనకి ఒక స్ట్రక్చర్ని ఫాలో అవుతుంది. అలానే జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అనమాట. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ప్రతిదీ కూడా ఆబ్జెక్ట్స్గా డిఫైన్ చేయబడతాయి. మనం ఇక్కడ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తాము, దాంట్లో స్టేట్మెంట్స్ని రాసుకోవచ్చు, ఏదైనా బ్లాక్ ఆఫ్ కోడ్ని ప్లేస్ చేస్తామన్నమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఆబ్జెక్ట్స్. ప్రతిదీ కూడా ఆబ్జెక్ట్స్గా ట్రీట్ చేసేదే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. అంటే స్ట్రక్చర్ కూడా ఫాలో అవుతాము, సింటాక్స్ కానీ అన్నీ ఫాలో అవుతాము. కాకపోతే ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తాము, క్లాసెస్ని, ఎన్క్యాప్సులేషన్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేవి జావాలో ఉంటాయి. మనకి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అలా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ మనం లేటర్ సెషన్స్లో డిస్కస్ చేసుకున్నాము. ఫస్ట్ ఓపెన్ సోర్స్. ఇది ఓపెన్ సోర్స్, అవైలబిలిటీ ఎవ్రీవన్ అనమాట. ఫ్రీగా ఎవరికైనా అవైలబుల్గా ఉంటుంది. ఈజీగా అర్థం చేసుకొని చదివితే ఏదైనా ఈజీగానే ఉంటుంది. సో ఇది కూడా ఈజీగా చదవచ్చు. ఎప్పుడు కూడా మనం సింటాక్స్ అంటే బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసామంటే ప్రతిదీ ఈజీగానే అనిపిస్తుంది, కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తే చాలు. ఇప్పుడు ప్రెజెంట్ ఎప్పుడు కూడా జావా అనేది ఎవర్ గ్రీన్ లాంగ్వేజ్. సో ఎప్పుడు అయినా కానీ ఏ ఇయర్లో అయినా కానీ
ఈజీగా జాబ్స్ క్రాక్ చేయొచ్చు జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తే. సో ఇది కొంచెం C++కి C# అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి క్లోజ్గా ఉంటుంది. నెక్స్ట్ జేవిఎం. ఇందాక నుంచి జేవిఎం అంటున్నారు. అసలు జేవిఎం అంటే ఏంటి? జేవిఎం అంటే ఏంటంటే జావా వర్చువల్ మిషన్. అది ఒక రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎప్పుడు కూడా మనం ఏదైనా ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి ఒక ఎన్విరాన్మెంట్ కావాలి. ఇప్పుడు సి అనుకోండి, అందరికీ సి గురించి తెలిసే ఉంటుంది. సి అనేది టర్బో సి, అంటే టర్బో C++ కానీ టర్బో సి అనే ఒక ప్లాట్ఫామ్. అది ఒక ఎన్విరాన్మెంట్ అనమాట. దాంట్లో మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. అలానే జేవిఎం అనేది ఒక రన్ టైమ్ ఎన్విరాన్మెంట్, ఒక ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేస్తుంది. బైట్ కోడ్ అని చెప్పాను కదా, .class ఫైల్ వస్తుంది, దాన్ని బైట్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది జేవిఎం. దాన్ని ఎగ్జిక్యూట్ చేసేదానికి ఒక రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట జేవిఎం అనేది. అది మనకి వేరియస్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తుంది జేవిఎం. ఎలా అంటే 3 టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనమాట. ఫస్ట్ది వచ్చేసి లోడ్స్ కోడ్ని లోడ్ చేస్తుంది. సెకండ్ది వచ్చేసి వెరిఫైస్ కోడ్ అనేది కరెక్టా రాంగా, మనం సింటాక్స్ కరెక్ట్గా రాసామా లేదా మొత్తం చెక్ చేస్తుంది అనమాట. వెరిఫికేషన్ అంటే చెకింగ్ ప్రాసెస్ అనమాట. సో అలా చెక్ చేస్తుంది, తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. సో ఈ 3 స్టెప్స్ అనేటివి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. జేవిఎం పర్ఫామ్ చేసే ఆపరేషన్స్ అని అడిగినప్పుడు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడగొచ్చు, అడగకపోవచ్చు. ఒకవేళ అడిగితే 3 టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్: లోడ్స్ కోడ్, వెరిఫైస్ కోడ్, ఎగ్జిక్యూట్స్ కోడ్. సో ఈ 3 ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ జేవిఎం ఆర్కిటెక్చర్, ఇవన్నీ మనం నెక్స్ట్ సెక్షన్లో చూద్దాము. ఊప్స్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనమాట. ఇది ఇప్పుడు ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ అనుకోండి, ప్రొసీజర్స్ అంటే మెథడ్స్ని రాయడం కదా. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లో ఏంటంటే మనము ఆబ్జెక్ట్స్ని, క్లాసెస్ని క్రియేట్ చేస్తామన్నమాట. అది ఎలా అనేది చూద్దాము. ఇప్పుడు అడ్వాంటేజెస్ ఆఫ్ ఊప్స్. అసలు ఊప్స్ అంటున్నారు, ఊప్స్ వల్ల యూజ్ ఏంటి అంటే ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేయడానికి, ఈజీగా ఎగ్జిక్యూట్ చేయడానికి ఊప్స్ కాన్సెప్ట్స్ అనేది వాడతారు. ఇంకొకటి క్లియర్ స్ట్రక్చర్, ఒక ప్రోగ్రామ్కి ఒక స్ట్రక్చర్ ఫార్మేట్ చేయడానికి కూడా ఊప్స్ కాన్సెప్ట్స్ వాడతారనమాట. నేను ఇందాక ఓరా అనే ఒక స్లోగన్ చెప్పాను కదా, అలాగే DRY అనే స్లోగన్ కూడా ఉంటుంది జావాకి. అదేంటంటే డోంట్ రిపీట్ యువర్ సెల్ఫ్. అంటే ఎప్పుడూ కూడా ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ రాయమన్నారు, రాస్తాము, అదే కోడ్ అనేది నెక్స్ట్ ఇంకొక దానికి కూడా యూజ్ అయ్యేటప్పుడు మళ్ళీ ఎందుకు రాయాలి మనం ఆ ప్రోగ్రామ్ని? ఆల్రెడీ మనం రాసాం కదా కోడింగ్. సో అదే వేరే ఇప్పుడు సాఫ్ట్వేర్స్ ఎలా అంటే మాడ్యూల్స్గా డివైడ్ చేస్తారనమాట. ఏ ప్రాజెక్ట్ని కూడా అంటే సపరేట్ మాడ్యూల్స్గా ఉంటుంది. ఎవ్వరు కూడా ఒకరే మొత్తం చేసేయరు. ఒకరు ప్రోగ్రామింగ్ చేస్తే ఒకరు టెస్టింగ్ చేస్తారు. సో అలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటారనమాట సాఫ్ట్వేర్లో. అలాగా ఈ మాడ్యూల్స్, ఇప్పుడు కోడింగ్ రాసేవాళ్ళు కూడా పర్టికులర్ మాడ్యూల్ తీసుకుంటారనమాట. ఇప్పుడు ఫేస్ రికగ్నిషన్ కానీ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ తీసుకున్నప్పుడు దాంట్లో ముందు డేటా సెట్స్ని కలెక్ట్ చేస్తారు. దాని తర్వాత డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయన్నమాట. ట్రైన్ చేస్తారు, దాని తర్వాత టెస్ట్ చేస్తారు. సో అలా డిఫరెంట్గా ఉంటాయి కదా. సో ఒకవేళ ఒక ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అనుకోండి, ఆల్రెడీ దానికి కోడింగ్ రాశాను. అడిషన్ ఆఫ్ 10 నెంబర్స్కి కోడింగ్ రాయమన్నప్పుడు ఆల్రెడీ 2 నెంబర్స్కి మన దగ్గర కోడింగ్ ఉంది కదా, దాన్ని జస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని దాంట్లో కొంచెం సింపుల్గా ఒక మోడిఫికేషన్ అంటే ఫర్ లూప్ పెట్టడం అలాంటివి చేసామంటే 10 నెంబర్స్కి ఖచ్చితంగా మనకి వస్తుంది. సో అలాగా మనము అంటే 10 నెంబర్స్కి ఎగ్జిక్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా లూపింగ్ వాడితే. సో ఆల్రెడీ మనకు ఒక కోడ్ ఉంది, దాన్నే రీయూజబిలిటీ, మళ్ళీ కూడా రీయూజ్ చేయడానికి ఊప్స్ కాన్సెప్ట్స్ వాడతారనమాట. దాన్నే డోంట్ రిపీట్ యువర్ సెల్ఫ్, మళ్ళీ రిపీట్ చేయకుండా ఆల్రెడీ ఉన్న కోడ్ని మనం తీసుకొని మోడిఫై చేయొచ్చు, డీబగ్ చేయొచ్చు. సో అందుకోసం మనము ఊప్స్ కాన్సెప్ట్స్ని వాడతామన్నమాట. రీయూజబిలిటీ అనేది చాలా యూజ్ అవుతుంది మనకి జావాలో. ఎక్కడ చూసినా రీయూజబిలిటీ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఇన్హెరిటెన్స్ అనమాట. అంటే ఇప్పుడు పేరెంట్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాస్ ప్రాపర్టీస్ని ఇన్హెరిట్ చేసుకుంటారు.
ఇప్పుడు మనము మన పేరెంట్స్ నుంచి కొన్ని ఫీచర్స్ మనకు వచ్చుంటాయి ఖచ్చితంగా, అలవాట్లు అంటారు కదా అలాగా. సో ఇన్హెరిట్స్ అనమాట. ఇప్పుడు యానిమల్ అనే ఒక క్లాస్ తీసుకోండి, అందులో మనకి ఖచ్చితంగా డాగ్ అనే ఒక యానిమల్ తీసుకుంటే, క్యాట్ అనే ఇంకొక యానిమల్ తీసుకుంటే 2 యానిమల్సే కదా. సో ఇవి 2 ఆబ్జెక్ట్స్గా తీసుకొని అది క్లాస్గా తీసుకోవచ్చు అలా అన్నమాట. ఇప్పుడు ఊప్స్ కాన్సెప్ట్స్ ఏమేమి సపోర్ట్ చేస్తుంది, జావా అనేది ఏ కాన్సెప్ట్స్ని సపోర్ట్ చేస్తుందో చూద్దాం. ఫస్ట్ ఆబ్జెక్ట్, క్లాసెస్, డేటా ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, డేటా బైండింగ్, ఈ కాన్సెప్ట్స్ అన్నిటినీ జావా అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఆబ్జెక్ట్ అంటే రియల్ వరల్డ్ ఎంటిటీ, అంటే మనకి రియల్ వరల్డ్లో ఇప్పుడు ఎగ్జిస్టెన్స్లో ఉన్న ఎంటిటీస్ అనమాట. అంటే ఏమేమి ఉంటాయి, బెంచెస్ తీసుకోండి, డస్టర్స్, చాక్ పీస్, బోర్డు ఎక్సెట్రా, ఏదైనా ఒక ఆబ్జెక్ట్గా ట్రీట్ చేయొచ్చు. క్లాసెస్ తీసుకుంటే కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనమాట, గ్రూపింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా యానిమల్స్ అని, యానిమల్స్లో ఏముంటాయి, డాగ్స్ ఉంటాయి, క్యాట్స్ ఉంటాయి. డాగ్ అనేది ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్, క్యాట్ అనేది ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్. ఆ 2 ఆబ్జెక్ట్స్ని కలిపేదే క్లాస్ అనమాట. ఎన్క్యాప్సులేషన్ అంటే డేటా ప్రాపర్టీస్. ఎన్క్యాప్సులేషన్ కానీ అబ్స్ట్రాక్షన్ కానీ కొంచెం సిమిలర్గానే ఉంటుంది, కాకపోతే ఇందులో ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ అనేటివి మనము హైడ్ చేస్తాము. ఎన్క్యాప్సులేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ట్యాబ్లెట్ తీసుకోండి, దాంట్లో మనకి అది వర్క్ చేయడాన్నే మనం చూస్తాం, అంతేగాని దానికి ఏ మెటీరియల్ వాడారు, ఏ ఏ ఏ ఏ మెడిసిన్ అంటే దాని లోపల ఏ ఏ ఫార్ములాస్ ఉన్నాయి, కెమికల్ ఫార్ములాస్ అవన్నీ చెక్ చేయం కదా. అది ఫంక్షనాలిటీ వరకే మనం చూస్తాం అన్నమాట. దాన్ని ఎన్క్యాప్సులేట్ అనమాట, హైడింగ్ చేసుకుంటుంది. అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి సెక్యూరిటీని, డేటా బైండింగ్ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఏంటంటే ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ అంటే ఎలా చెప్పాలి, ఇప్పుడు ఒక డ్రైవర్ అనే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆయన ఏం చేయగలడు, కార్ని డ్రైవ్ చేయగలడు. ఎలాగా, యాక్సలరేటరు, స్టీరింగ్, గేర్స్ అవి వాడి డ్రైవ్ చేయగలడు. కానీ ఆయనకి అవి ఎలా వర్క్ అవుతాయి అంటే ఇంజన్ ఎలా వర్క్ అవుద్ది, ఆ యాక్సలరేటర్ అనేది లోపల ఉన్న అంటే లోపల ఫంక్షనాలిటీ అనేది ఆయనకు అవసరం లేదు. ఓన్లీ అది ఎలా పనిచేస్తుందో తెలిస్తే చాలు. అంటే ఇప్పుడు బ్రేక్స్ వేయాలి, ఎలా బ్రేక్ వేయాలో తెలిస్తే చాలు, బ్రేక్ ఎలా పనిచేస్తుంది అనేం చూసుకోగల. సో అది అబ్స్ట్రాక్షన్ అంటారు. నెక్స్ట్ ఇన్హెరిటెన్స్, ఇందాక చెప్పాను కదా, రీయూజబిలిటీ ఆఫ్ కోడ్ అనమాట. అంటే ఇప్పుడు పేరెంట్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాస్, పేరెంట్ క్లాస్ని చైల్డ్ క్లాస్ని ఇంకోలాగా కూడా అనొచ్చు, సూపర్ క్లాస్, సబ్ క్లాస్ అని కూడా అనొచ్చు. సో సబ్ క్లాసెస్ అనేటివి పేరెంట్ క్లాసెస్, సూపర్ క్లాసెస్ నుంచి ప్రాపర్టీస్ని డిరైవ్ చేసుకుంటాయి, దాన్నే ఇన్హెరిటెన్స్ అంటారు. పాలిమార్ఫిజం అంటే ఏంటంటే, పాలి అంటే మెనీ, మార్ఫిజం అంటే ఫామ్స్ అనమాట, డిఫరెంట్ ఫామ్స్ అనమాట. డేటా బైండింగ్ అంటే కోడ్ని దానంతటా అదే కాల్ చేసుకోవడం, కాలింగ్ ఆఫ్ కోడ్ బై ఇట్ సెల్ఫ్. ఇప్పుడు మనము సింపుల్గా ఒక సింటాక్స్ చూద్దాము. జావా సింటాక్స్, ఒక ప్రోగ్రామ్ రాయాలంటే అది ఎలా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మెయిన్ డాట్ జావా అంటే ఇది మెయిన్ అనేది ఏంటి, క్లాస్ నేమ్ అనమాట. డాట్ జావా అనే ఎక్స్టెన్షన్స్తో ఎప్పుడు కూడా జావా ఫైల్ని మనము సేవ్ చేయాలి. ఇప్పుడు పబ్లిక్ అనేది యాక్సెస్ స్పెసిఫైయర్స్, అవి నేను మీకు చెప్తాను. పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, 5 టైప్స్ ఆఫ్ యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఉంటాయి. అంటే ఎక్కడెక్కడ యాక్సెస్ చేయొచ్చు అనే దానికే యాక్సెస్ స్పెసిఫైయర్స్ వాడతాము. పబ్లిక్ అంటే ఏంటంటే త్రూ అవుట్ ద కోడ్ ఎక్కడైనా సరే విత్ ఇన్ ద బ్లాక్ కానీ విత్ ఇన్ ద మెథడ్ కానీ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. క్లాస్ నేమ్ వచ్చేసి మెయిన్ అనమాట. ఇది సింటాక్స్. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఆఫ్ స్ట్రింగ్ ఆర్గ్స్.
నెక్స్ట్ కర్లీ బ్రేసెస్ వాడతాము. ఇక్కడంతా కూడా system.out.println అనేది మనకి ఎలా వాడతామంటే అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేయడానికి system.out.println వాడతాము. హలో వరల్డ్ అనేది నాకు రావాలి అన్నప్పుడు ఇది వాడతాము. ఇప్పుడు ట్రై చేసినప్పుడు మనకి ఎలా వచ్చింది, హలో వరల్డ్ అని వచ్చింది. సో ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేదైనా రాద్దాం, system.out.println ఆఫ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ జావా ప్రోగ్రామ్ అని రాసామనుకోండి, ఇట్ ఎగ్జిక్యూట్స్ అనమాట. ఇక్కడ మనకి ఎలా రావాలి, దిస్ ఈజ్ మై ఫస్ట్ జావా ప్రోగ్రామ్. సారీ, ఇక్కడ సిస్టమ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ జావా ప్రోగ్రామ్. సో అంటే system.out.println అనేది మనం ఎందుకు వాడతాము, అవుట్పుట్ అనేది ఎప్పుడైనా మనకి డిస్ప్లే అవ్వాలన్నప్పుడు వాడతాం. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఆల్రెడీ నేను చెప్పినట్లు మెయిన్ అనేది మన క్లాస్ నేమ్ అన్నమాట. సో జావా అనేది కేస్ సెన్సిటివ్ కాబట్టి ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ అనేవి చూసుకోవాలి మనము. ఇక్కడ ఫైల్ నేమ్ main.java. అసలు ఫైల్ నేమ్ సేవ్ చేసేటప్పుడు ఫైల్ నేమ్ షుడ్ బి ఈక్వల్ టు, అంటే ఫైల్ నేము క్లాస్ నేము సేమ్గా ఉండాలి. ఇక్కడ మెయిన్ అనేది క్లాస్ నేమ్ కాబట్టి main.java అని మనము డిక్లేర్ చేసామన్నమాట, సేవ్ చేసాం ఫైల్ని. సో అది అలాగా, అది మాత్రం టేక్ కేర్ చూసుకోండి. నెక్స్ట్ మెయిన్ మెథడ్ అనేది ఎప్పుడు కూడా మనకి చాలా అవసరము, అంటే రిక్వైర్డ్ అనమాట. ఎప్పుడు కూడా ఏదన్నా ఫిల్ చేసేటప్పుడు కానీ మనకి రిక్వైర్డా నాట్ రిక్వైర్డా అనేది చూసుకుంటాం కదా. సో మెయిన్ అనే ఒక మెథడ్ ఉంటేనే మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి ప్రోగ్రామ్స్. system.out.println ఇందాక చెప్పినట్టు అవుట్ అంటే అవుట్పుట్ అనమాట. కర్లీ బ్రేసెస్లో ఏం రాసినా కానీ మనకి సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. కర్లీ బ్రేసెస్లో సెమీకాలన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిపోయాక. ఇప్పుడు అవుట్పుట్ గురించి చూద్దాం కొంచెం. సో ఇలాగా మనం డిఫరెంట్ స్టేట్మెంట్స్ని అవుట్పుట్లో రావాలంటే system.out.println వాడతాము. డబల్ క్వాట్స్ లోపలే మనం ఎప్పుడూ కూడా మన టెక్స్ట్ ఏదైనా డిస్ప్లే చేయాలనుకుంటున్నామో అది ప్లేస్ చేయాలి. ఒకవేళ మనకు కానీ డబల్ క్వాట్స్ లేకపోతే ఎర్రర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ప్రింట్ మెథడ్, మనకి ప్రింట్ ఎల్నే కాకుండా ప్రింట్ మెథడ్ అని కూడా ఉంటుంది. సో అది ఎలా వర్క్ అవుద్దో చూద్దాం. ఇప్పుడు మనము ఎప్పుడు కూడా వీడియోస్ సార్ వాళ్ళు చెప్పేదాని మీదే కాకుండా W3 స్కూల్స్ ట్యుటోరియల్స్ చాలా ఉంటాయి. సో అలా కూడా మనం వర్క్ చేయొచ్చు. ఇప్పుడు హలో వరల్డ్ ఐ విల్ ప్రింట్ ఆన్ ద సేమ్ లైన్. ఇప్పుడు ఇవి రెండు డిఫరెంట్ కదా, నేను డిఫరెంట్గా ప్రొడ్యూస్ చేయాలన్నప్పుడు ప్రింట్ ఎల్ఎన్ అనేది వాడుకోవచ్చు. 2 లైన్స్గా రావాలి అంటే, ఇది సేమ్ లైన్ సింగిల్ లైన్లో ఎగ్జిక్యూట్ చేయాలంటే ప్రింట్ అనేది వాడతాము. నెక్స్ట్ టు ప్రింట్ నంబర్స్ ఎలా ప్రింట్ చేద్దామో చూద్దాం. ఇక్కడ నంబర్స్ని ప్రింట్ చేయాలంటే మనం డబుల్ కోట్స్ని వాడాల్సిన అవసరమే లేదు అని చెప్తున్నారు. అంటే డబుల్ కోట్స్ వాడకుండా జస్ట్ నంబర్ని ప్లేస్ చేస్తే మనకి వస్తుంది అవుట్పుట్ అని చెప్తున్నాము. ఇప్పుడు ప్లస్ అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని సింపుల్గా మనము ఆపరేటర్ని ప్లేస్ చేసి ఇక్కడ
ప్రొడ్యూస్ చేస్తున్నాము. అంటే ఇది కొంతమందికి తెలుసు ఉండొచ్చు, తెలియకపోవచ్చు. అంటే టీచర్స్ ఇది చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. నాకు తెలిసి మీకు అడిషన్ అనేది మెథడ్స్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ యూజ్ చేసి అడిషన్ పర్ఫామ్ చేయొచ్చు అని చెప్పుంటారు. ఇలా కూడా పర్ఫామ్ చేయొచ్చు అనేది ఇక్కడ చూడొచ్చు మనము. అంటే సింపుల్గా పైథాన్లో ఎలా అయితే ప్రింట్ ఆఫ్ అంటే ఇన్పుట్ ఇవ్వడానికి ఒక ఇన్పుట్ ఇచ్చేసి అవుట్పుట్కి ఆపరేటర్ని సింపుల్గా వాడేసి ఒక లైన్లో అవుట్పుట్ జనరేట్ చేస్తుందో, అలానే ఇక్కడ కూడా మనకి జావాలో కూడా ఫెసిలిటీ ఉంది. సో 3+3 2 ఆపరెంట్స్కి ఒక ఆపరేటర్ ఇచ్చినప్పుడు మనకి అవుట్పుట్ జనరేట్ చేసింది. సో ఇలా ఇంకా మల్టిప్లికేషన్ కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ జావా కమెంట్స్ ఎలా ఇస్తాము. ఇప్పుడు సిలో అనుకోండి డబల్ స్లాష్ ఇస్తాము, లేకపోతే /** ఇస్తాము మల్టిపుల్ లైన్స్కి. ఇక్కడ కూడా అలానే సింగిల్ లైన్ కమెంట్స్ అనేటివి // 2 స్లాషెస్ వాడచ్చు. ఎప్పుడు కూడా కమెంట్స్ మనకు తెలిసిందే, కమెంట్స్లో ఏది ప్లేస్ చేసినా కానీ ఎగ్జిక్యూట్ అవ్వదు. జస్ట్ అది మన అంటే యూజర్ అంటే ఎవరైతే వాడుతున్నారో ఆ కోడ్ అండర్స్టాండ్ చేసుకునే దానికి మాత్రమే కమెంట్స్ అనేటివి వాడతామన్నమాట. నెక్స్ట్ మల్టిపుల్ లైన్స్కి అయితే /** వాడుకోవచ్చు. నెక్స్ట్ క్లాస్లో మనము వేరియబుల్స్, డేటా టైప్స్ ఇవన్నీ చూద్దాము. ప్రస్తుతానికైతే బేసిక్ సింటాక్స్ మీకు వచ్చింది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ నుంచి కొంచెం డెప్త్గా ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి చూద్దాము.